अस्सलाम वालेकुम नाजरीन, आप सबका खैर मकदम है 10 न्यूज 247 पर। आइए डालते हैं आज की अहम खबर पर एक नजर। शमशाबाद में भरोसा सेंटर का इफ्तिताह डीजीपी बी शिवधर रेड्डी आईपीएस ने किया। 17 पुलिस स्टेशन के हुदूद का अहाता करने की खिदमत। तेलंगाना के डायरेक्टर जनरल ऑफ पुलिस बी शिवधर रेड्डी आईपीएस, एडीजीपी विमेन सेफ्टी विंग चारू सिन्हा आईपीएस, साइबराबाद कमिश्नर ऑफ पुलिस अविनाश मोहंती आईपीएस और दीगर सीनियर पुलिस ओहदेदारों ने आज 31 अक्टूबर 2025 साइबराबाद पुलिस कमिश्नरेट के तहत शमशाबाद में नए कायम करदा भरोसा सेंटर का इफ्तिताह किया। आइए नाज़रीन देखें इसी की तफसीली रिपोर्ट। टेल न्यूज़ 247 को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें। ఇది 33వ భరోసా సెంటర్ ఇది బేసికల్గా విమెన్ అండ్ చిల్డ్రన్ ఎవరైతే వైలెన్స్, హింస, అబ్యూజు, డిస్ట్రెస్, రేపు ఇట్లా పోక్సో కేసులలో గురైనారో అట్లాంటి విక్టిమ్స్ కోసం అని చెప్పి ఈ భరోసా సెంటర్స్ ఓపెన్ చేయడం జరిగింది. ఇది మొదట 2016లో హైదరాబాద్లో ఓపెన్ చేసిన తర్వాత ఇది 33వ సెంటర్. ఇది ఇందులో మొత్తం 24 జిల్లాల్లో 6 పోలీస్ కమిషనరేట్లలో ఇవి భరోసా సెంటర్స్ ఉన్నాయి. ఈ నెక్స్ట్ రానున్న రోజులలో మిగతా జిల్లాల్లో కూడా ఇవి ఏర్పాటు చేస్తాము. ఇందులో ఈ ప్రభుత్వంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ విమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, తర్వాత విమెన్ సేఫ్టీ వింగ్, మన సిఐడిలో ఉన్నటువంటి విమెన్ సేఫ్టీ వింగ్ ద్వారా వీటికి అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఫైనాన్షియల్ సపోర్ట్ లభిస్తున్నది ఈ సెంటర్స్కు. ఇందులో ఇప్పటికీ ఇది పూర్తిగా అవుట్సోర్స్డ్ వింగ్. ఇది పోలీస్ డిపార్ట్మెంట్, పోలీస్ రిజిస్టర్ చేసేంత వరకు పోలీసుల పాత్ర ఉంటుంది. తర్వాత వాళ్ళకి విక్టిమ్కి సంబంధించినటువంటి మిగతా అంశాలన్నీ కూడా ట్రైన్డ్ కౌన్సిలర్స్ ఉన్నారు ఇక్కడ, వాళ్ళు టేకప్ చేస్తారు వాళ్ళకి సంబంధించినటువంటి అంశాలని. సో ఇది బేసికల్గా ఆబ్జెక్టివ్స్ ఇంతకుముందు చెప్పినట్టుగానే ఈ విమెన్కి తొందరగా ఇటువంటి నేరాల్లో గురైనటువంటి విమెన్ అండ్ చిల్డ్రన్కి త్వరితంగా న్యాయం అందించే ఉద్దేశం కోసం చెప్పి ఏర్పాటు చేసినటువంటిది.